మన వద్ద ఎంత ధనమున్నా లేదా మనం ఎంత పేదవారిమైనా ఎట్టి పరిస్థితులలో ఇలాంటి నలుగురిని మాత్రం అవమానించకూడదు. ఒకవేళ మీరు ఇలాంటి వారిని అవమానించి వారిని మన ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఇక మీకు పతనం మొదలైనట్లే. మరి ఆ నలుగురు ఎవరు అనేది నేను ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. కథను జాగ్రత్తగా వినండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. పూర్వం ఒక అడవిలో ఒక కాకి జంట ఉండేది. ఒక రోజున ఆడకాకి మగ కాకితో ఇలా అంటుంది, నేను ఈరోజు బాగా అలసిపోయాను, ఏదైనా ఒక మంచి కథను చెప్పండి, అది విని నా మనస్సుకు శాంతి కలగాలి అని అడుగుతుంది. అప్పుడు మగకాకి, సరే అయితే నీకు ఒక మంచి కథను చెబుతాను, జాగ్రత్తగా పూర్తిగా విను అంటూ కథను చెప్పడం ప్రారంభించింది. పూర్వం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో భార్య, భర్త, వారికి 2 మగపిల్లలు ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజున ఆ కుటుంబ పెద్ద అయిన భర్త మరణిస్తాడు. ఇక 2 పిల్లలు కూడా ఇంకా చిన్నవారు. భర్త మరణం ఆమెకు తీరని లోటు. అయినా కూడా ఆమె భయపడకుండా ఎంతో కష్టపడుతూ తన 2 పిల్లల్ని పెంచుకుంటుంది. ఇలా కాలం గడిచిపోయింది. 2 పిల్లలు పెద్దవారైపోయారు. ఇక వారిద్దరికీ వివాహం కూడా చేసేసింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆమె, తన కొడుకులు, తన కోడళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇలా కాలం గడుస్తున్న కొలది ఇల్లు చిన్నది కావడం వల్ల 2 కోడళ్ల మధ్య గొడవలు రావడం మొదలయ్యింది. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడేవారు. వారి గొడవలు చూసి ఆ వృద్ధురాలు చాలా బాధపడేది. ఒకరోజు ఈ విషయాన్ని తన కొడుకులకు చెప్పింది. ఇక వాళ్ళు వెళ్ళి వాళ్ళ భార్యలకు నచ్చజెప్పుకున్నారు. అలా వాళ్ళు చెప్పినప్పుడు 2-3 రోజులు ఆ గొడవలు ఆగిపోయేవి. మళ్ళీ 3వ రోజున గొడవలు జరిగేవి. ఇక భర్తలు కూడా చెప్పి అలసిపోయారు. ఇక వారి గొడవలను పట్టించుకోవడమే మానేశారు. ఒకరోజు ఆ వృద్ధ మహిళ ఇలా ఆలోచిస్తుంది, మేము ముగ్గురం ఇంట్లో ఉన్నప్పుడు ఏ గొడవలు జరిగేవి కావు. నా కొడుకులు సంపాదించిన ధనం మా ముగ్గురికి సరిపోయేది. ఇప్పుడు ఇంట్లో 5గురం ఉంటున్నాం. వాళ్ళు సంపాదించిన ధనం ఇప్పుడు సరిపోవడం లేదు. అందుకే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటూ తన కొడుకులను పిలిచి, నాయనా, మీరు నగరానికి వెళ్ళి ఏదైనా పని చేసి బాగా ధనం సంపాదించండి. ఇంట్లో ధనం ఉంటే అవసరాలన్నీ తీరుతాయి. అవసరాలు తీరితే గొడవలు తగ్గుతాయి. మీరు ఇక్కడ సంపాదించే ధనం ఇంట్లో ఖర్చులకు సరిపోవడం లేదు. అందుకే మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. నాయనా, ఇంట్లో గొడవలు జరగడానికి 4 ముఖ్యమైన కారణాలు ఉంటాయి. అందులో మొదటిది, ఇంట్లో సరిపోయేటంత ధనం లేకపోవడం వల్ల. ధనం లేకపోతే అవసరాలు తీరవు. అవసరాలు తీరకపోతే గొడవలు జరుగుతాయి. ఇక రెండవది, ఇంట్లో ఉన్నవారు ఏ పనిని చెయ్యకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి. ఊరికే ఇంట్లో ఉండేవారు తప్పకుండా గొడవలకు కారణమవుతారు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూ ఉండాలి. ఇక మూడవది, ఎవరైతే చెప్పిన పనిని చెయ్యకుండా తప్పించుకుంటూ తిరుగుతారో అలాంటి వారి వల్ల ఇంట్లో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఇక నాలుగవది, ఏ ఇంట్లో అయితే ఒకరిపై ఒకరికి ఈర్ష్య ఉంటుందో, ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేరో అలాంటి వారు తప్పకుండా గొడవలు పడతారు అని చెప్పింది. ఇక 2 కొడుకులు తమ తల్లి చెప్పినట్టుగా తమ భార్యలకు నచ్చజెప్పుకొని ధనం సంపాదించడానికి నగరానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత కూడా వీళ్ళు గొడవలు పడడం ఆపడం లేదు. ఆ వృద్ధురాలు పెద్ద కోడలి వద్దకు వెళ్ళి, అమ్మా, నువ్వు పెద్దదానివి, ఆమె నీకన్నా చిన్నది. మీ భర్తలు ధనం సంపాదించడానికి నగరానికి వెళ్ళారు. మీరేమో ఇక్కడ ప్రతి చిన్నదానికి గొడవలు పడుతున్నారు. ఇది మంచిది కాదు. ఆమె చిన్నది కాబట్టి ఆమె చేసే చిన్న చిన్న తప్పులను నువ్వు పట్టించుకోవద్దు. ఆమెను నీ స్వంత చెల్లెలిలాగా భావించు అని అంటుంది. వృద్ధురాలి మాటలు వినగానే ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. మీకు చిన్న కోడలు అంటే చాలా ఇష్టం, అందుకే ఆమె తరపున మాట్లాడుతున్నారు. మీరు నన్ను అవమానిస్తున్నారు. చిన్న కోడలిని ఏమీ అనడమే లేదు. నేనే అన్ని పనులను చేస్తున్నాను. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ చిన్న కోడలి వద్దకు వెళ్ళి చెప్పుకోండి అంటూ తిట్టి పంపించేసింది. ఆ మరుసటి రోజు మళ్ళీ గొడవ జరుగుతుంది. ఈసారి ఆ వృద్ధురాలు చిన్న కోడలికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ, చూడు, ఆమె నీకన్నా పెద్దది, నువ్వు చిన్నదానివి. ఆమె ఒక మాటన్నా నువ్వు పట్టించుకోవద్దు. మీ గొడవల వల్ల ఇరుగు పొరుగు వారు మనల్ని చులకనగా చూస్తున్నారు. అందుకే మీరు గొడవలు పడకుండా ఆనందంగా ఉండండి అని అంటుంది. కానీ చిన్న కోడలు పెద్ద కోడలు కంటే ఎక్కువగానే తిట్టి అక్కడ నుండి పంపించేసింది.
ఇక ఆ వృద్ధురాలు బయట కూర్చొని, నా ఇద్దరు కోడళ్ళు మూర్ఖులే, వారిద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేయడం నా మూర్ఖత్వం, వారికి మంచి చెప్పాలనుకుంటే నన్నే తిడుతున్నారు, ఎక్కడైతే మన మాటలకు విలువ ఉండదో అక్కడ మౌనంగా ఉండడమే ఉత్తమం, ఇక వాళ్ళ గొడవల మధ్యలోకి నేను వెళ్ళను, వాళ్ళు కోపంలో నన్ను కొడితే వాళ్లకు నేను నా మొహం చూపించుకోలేను, ఇక నా పని నేను చేసుకుంటాను అని అనుకుంటుంది. ఇక అప్పటి నుండి ఇద్దరు కోడళ్ళు కూడా అత్తను పట్టించుకోవడం లేదు, ఆమెతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఆమెకు భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు. ఇక ఇద్దరు కోడళ్ళు ఎలాగైనా వృద్ధురాలిని బయటకు పంపించేయాలనుకుంటున్నారు. ఇక మరుసటి రోజు మళ్ళీ గొడవ మొదలయ్యింది. అది చూసిన వృద్ధురాలు ఏమీ మాట్లాడకుండా ఆవుకు గడ్డి తేవడానికి అడవిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వ్యర్థమైన గొడవలు వినడం కూడా మన తప్పే, అందుకే అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఇక వృద్ధురాలు సాయంత్రం గడ్డి తీసుకొని ఇంటికి చేరుకుంది. సాయంత్రానికి వాళ్ళ గొడవ కూడా ముగిసిపోయింది. ఇక ఆ వృద్ధురాలు ప్రతిరోజు ఇలాగే చేసేది. వాళ్ళు గొడవ మొదలు పెట్టగానే అడవిలోకి వెళ్ళిపోయేది. ఒక రోజున అడవిలో గడ్డి కోస్తూ ఉండగా ఆమె వద్దకు ఒక విశాలమైన సర్పం వచ్చింది. ఆ పామును చూసి ఆ వృద్ధురాలు గజగజ వణికిపోయింది. భయపడుతున్న వృద్ధురాలిని చూసి మానవుని భాషలో ఆ పాము ఇలా అంటుంది, అమ్మా, నువ్వు భయపడకు, నేను నీకు ఏ హాని చెయ్యను, నేను నీ వద్దకు నా కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చాను అని అంటుంది. ఆ పాము మానవ భాషలో మాట్లాడడం చూసి ఆమె భయం తొలగిపోయింది. అప్పుడు వృద్ధురాలు, నాగరాజా, చెప్పు, నీకు ఏం కష్టం కలిగింది, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ పాము, అమ్మా, నేను 5 రోజుల నుండి ఆకలితో అలమటిస్తున్నాను, నాకు తినడానికి త్రాగడానికి ఏమీ లభించడం లేదు, నువ్వు నాకు తినడానికి ఏమైనా ఇస్తే నా ప్రాణాలు దక్కుతాయి, లేదంటే నేను ఆకలితోనే మరణిస్తాను. నేను ఒక గురువు ఆశ్రమంలో ఉండేవాడిని, అతను ఒక ఆవును పెంచుకునేవాడు, ఆ ఆవు పాలను నాకు ప్రతిరోజు త్రాగించేవాడు, అతను నన్ను చాలా బాగా చూసుకునేవాడు, ఆయన ఉన్నన్ని రోజులు నాకు ఆకలి విలువ తెలియలేదు, కానీ ఆయన 5 రోజుల క్రితం మరణించాడు. అప్పటి నుండి నేను ఆకలితోనే తిరుగుతూ ఉన్నాను, నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, దయచేసి కొన్ని పాలు తెచ్చి నాకు త్రాగించు అంటూ దీనంగా అడుగుతుంది. ఆ పాము మాటలు విన్న వృద్ధురాలు చాలా బాధపడుతుంది. నాగరాజా, నువ్వేమీ బాధపడకు, నేను నీకు ఈరోజు తప్పకుండా పాలను తాపుతాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకోసం పాలను తీసుకువస్తాను అంటూ వృద్ధురాలు తన ఇంటికి చేరుకుంది. ఇంటికైతే చేరుకుంది, కానీ ఎవరి దగ్గర పాలు తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు వేరు కాపురం పెట్టుకున్నారు. వారికి పాలు తీసుకుంటున్నట్టుగా తెలిస్తే వాళ్ళు గొడవ చేస్తారు. వారికి అనుమానం రాకుండా ఒకరోజు చిన్న కోడలు వద్ద, మరొక రోజు పెద్ద కోడలు వద్ద పాలు తీసుకుంటాను అని అనుకుంటుంది. ఆమె మొదటి రోజు చిన్న కోడలు ఇంట్లో నుండి పాలు తీసుకొని ఆ పాము దగ్గరకు చేరుకుంది. ఆ పాలు పాము ముందు పెట్టగానే ఆ పాము మొత్తం పాలను తాగేసింది. అమ్మా, నువ్వు ఈరోజు నా ప్రాణాలను కాపాడావు, నువ్వు చేసిన సహాయం నేను జీవితాంతం మర్చిపోలేను అని అంటుంది. అప్పుడు వృద్ధురాలు, నాగరాజా, నాకు ఒక సందేహం ఉంది, నువ్వు పాముగా ఉండి మానవ భాషలో ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు నిజంగా పామువేనా అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ పాము, అమ్మా, నేను ఒక శాపం కారణంగా పాములాగా మారాను, నేను మహారాజుల కుటుంబంలో జన్మించాను, పూర్వజన్మ శాపం కారణంగా పాము రూపంలో జన్మించాను. అప్పుడు ఒక సాధువు మా నాన్న వద్దకు వచ్చి, ఇతను శాపం కారణంగా ఇలా జన్మించాడు, మీరు 15 సంవత్సరాలు ఈ పాముని జాగ్రత్తగా చూసుకుంటే సరిగ్గా 15 సంవత్సరాలకు ఇతనికి మానవ రూపం లభిస్తుంది అని చెప్పాడు. కానీ మా నాన్నగారు దానికి ఒప్పుకోలేదు. ఒక పాముని నేను పెంచలేను, ఈ విషయం రాజ్యంలో తెలిస్తే నా పరువు పోతుంది అని భావించి నన్ను తీసుకువచ్చి ఈ అడవిలో వదిలి వెళ్ళిపోయాడు. సరిగ్గా ఇంకో సంవత్సరానికి నాకు 15 సంవత్సరాలు నిండుతాయి, అప్పుడు నాకు మానవ శరీరం లభిస్తుంది, దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటుంది. ఆ పాము చెప్పిన మాటలు విన్న వృద్ధురాలికి దానిపై ప్రేమ కలిగింది. ఇక ప్రతిరోజు కోడళ్ల వద్ద నుండి పాలు దొంగతనంగా తీసుకువచ్చి పాముకు పోస్తూ ఉండేది. ఇక ఆ పాముకి ఆ వృద్ధురాలికి మంచి బంధం ఏర్పడింది. తమ ఇంట్లోని పాలు ఎవరో తీసుకుంటున్నట్టుగా కోడళ్లకు అనుమానం వచ్చింది. అప్పుడు ఇద్దరు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, మన ఇంట్లోని పాలను ఎవరో దొంగతనం చేస్తున్నారు, కానీ మన ఇంట్లోకి వచ్చి ఎవరు దొంగతనం చేస్తారు? కేవలం అత్తగారు మాత్రమే వంటగదిలోకి వస్తారు, ఆమెనే మన పాలను దొంగతనం చేసి ఉంటుంది. మనం ఈరోజు ఇక్కడ దాక్కొని చూద్దాం, ఎవరు వచ్చి దొంగతనం చేస్తారో అని అనుకుంటారు.
ఇక ఇద్దరూ ఒక మూలన నిలబడి చూస్తున్నారు. ప్రతిరోజులాగే ఆ వృద్ధ మహిళ పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్లి పాలను దొంగతనం చేసి బయటకు వెళ్ళిపోయింది. పాలను తీసుకువెళ్తున్న వృద్ధురాలిని ఇద్దరు కోడళ్ళు చూసి ఆమెను వెంబడించారు. ఆ వృద్ధురాలు అడవి లోపలికి వెళ్ళింది. వెనక వస్తున్న ఇద్దరు కోడళ్లకు ఏమీ అర్థమే కావడం లేదు. ఈ వృద్ధురాలు పాలను తీసుకొని ఎందుకు అడవిలోకి వెళ్తుంది, ఆ పాలని ఏం చేస్తుంది అంటూ ఆ వృద్ధురాలి వెంటే వెళ్తున్నారు. ఆ వృద్ధురాలు ఒక చెట్టు క్రిందకు వెళ్ళి కూర్చుంది. అదే సమయంలో ఆ భారీ సర్పం పాలు త్రాగడానికి ఆమె దగ్గరకు చేరుకుంది. ఆ వృద్ధురాలు ఎంతో ప్రేమగా ఆ పాముకు పాలను త్రాగిస్తుంది. ఇదంతా చూసిన కోడళ్ళు భయపడిపోతూ, ఈ వృద్ధురాలు మామూలు మనిషి కాదు, ఆమె ఖచ్చితంగా ఒక మంత్రగత్తె అయి ఉంటుంది, అందుకే ఆ పాముకు పాలు పోస్తూ ప్రేమగా మాట్లాడుతుంది. ఆమెను మన ఇంట్లోకి రానిస్తే మనకు మన పిల్లలకు హాని కలిగిస్తుంది. ఆమెను ఎట్టి పరిస్థితులలో మన ఇంట్లోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఇక ఇద్దరు కోడళ్ళు ఇంటికి చేరుకున్నారు. ఇటు వృద్ధురాలు కూడా పాముకు పాలు త్రాగించి గడ్డి కోసుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. ఇక ఇద్దరు కోడళ్ళు కర్రలను పట్టుకొని ఇంటి ముందు నిల్చున్నారు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఎందుకు మీరు కర్రలను పట్టుకొని నిల్చున్నారు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ ఇద్దరు కోడళ్ళు కోపంతో ఊగిపోతూ, ఓ వృద్ధురాలా, నువ్వు మామూలు మనిషివి కావు, నువ్వు మంత్రగత్తెవి, నీ మంత్రాలతో మమ్మల్ని మా పిల్లల్ని చంపేస్తావు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటారు. అప్పుడు ఆ వృద్ధురాలు, మీకేమైనా పిచ్చి పట్టిందా, నేను మంత్రగత్తెను కాదు, నేను మీ అత్తను, మీ పిల్లలు నా పిల్లలు కాదా, నేనెందుకు మీకు హాని చేస్తాను అని అంటుంది. అప్పుడు ఆ కోడళ్ళు, నువ్వేమీ మాట్లాడవలసిన అవసరం లేదు, నీ గురించి మేము అంతా తెలుసుకున్నాం, నువ్వు ఒక భయంకరమైన సర్పానికి పాలు త్రాగించావు, ఆ పాలను మా ఇంట్లోనే దొంగతనం చేశావు, ఇక నిన్ను మేము నమ్మలేము, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాము, ఈ రోజు నుండి నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటారు. ఎంత చెప్పినా కోడళ్ళు వినడం లేదు. ఇక వారికి కోపం వచ్చి ఆ వృద్ధురాలిని కర్రలతో కొడతారు. ఇక ప్రాణభయంతో ఆ వృద్ధురాలు అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్తూ వెళ్తూ అడవి లోపలికి వెళ్ళింది. ఇక ఆ పాము కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. కానీ ఆ రాత్రి పాము అక్కడికి రాలేదు. ఇక అలసిపోయిన ఆ వృద్ధురాలు ఆ చెట్టు క్రిందనే పడుకుంది. ఇక ఉదయం ప్రతిరోజులాగే ఆ పాము అక్కడకు చేరుకుంది. కానీ వృద్ధురాలు ఏడుస్తూ కనిపించింది. అప్పుడు ఆ పాము, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ వృద్ధురాలు ఏడుస్తూ, నా కోడళ్ళు నన్ను ఇంట్లో నుండి కొట్టి పంపించేశారు, నేను నీ కోసం తెచ్చే పాలను వాళ్లకు తెలియకుండా తెచ్చేదానిని, ఆ విషయం వాళ్లకు తెలిసిపోయింది, నీకు పాలు త్రాగించడం వాళ్ళు చూశారు, అప్పటి నుండి నన్ను మంత్రగత్తె అని అంటున్నారు, అందుకని నన్ను ఇంట్లో నుండి కొట్టి పంపించేశారు, నా కొడుకులు చాలా మంచివారు, వాళ్ళు పని చెయ్యడానికి నగరానికి వెళ్ళిపోయారు, ఇక నేను ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అంటూ ఏడుస్తుంది. అప్పుడు ఆ పాము, అమ్మా, నువ్వు భయపడకు, నన్ను నీ కొడుకులాగా భావించు, ఈ రోజు నుండి నేను నీ కొడుకుని, నిన్ను నేను చూసుకుంటాను అని అంటుంది. ఆ పాము మాటలు విన్న వృద్ధురాలికి చాలా సంతోషం కలిగింది. అప్పుడు ఆ పాము, అమ్మా, నువ్వు నా వెంట రా అంటూ ఆమెను అడవి లోపలికి తీసుకువెళ్ళింది. ఆ అడవిలో ఒక అందమైన ఆశ్రమం ఉంది. ఆ పాము ఆ వృద్ధురాలిని అక్కడికే తీసుకువెళ్ళింది. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా, ఈ ఆశ్రమం ఎవరిది, చాలా అందంగా ఉంది అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ పాము, అమ్మా, ఈ ఆశ్రమం ఒక గురువుది, ఆయనే నాకు ప్రతిరోజు పాలు పోసేవాడు, కానీ ఆయన మరణించాడు, నేను ఇక్కడే ఉండేవాడిని, నాతో పాటు ఒక ఆవు కూడా ఇక్కడ ఉండేది, దాని పాలనే ఆ సాధువు నాకు త్రాగించేవాడు, ఆ ఆవు కూడా ఇక్కడే ఉంది చూడు అంటూ ఆ ఆవును చూపించింది. అప్పుడు ఆ పాము, అమ్మా, నువ్వు ఆ ఆవు పాలను పితికి నాకు త్రాగించు, అలాగే నువ్వు కూడా త్రాగు అని అంటుంది. పాము చెప్పినట్టుగా వృద్ధురాలు ఆవు పాలని పితికి తన ఆకలిని తీర్చుకొని ఆ పాముకు కూడా పాలు త్రాగించింది. అప్పుడు ఆ పాము, అమ్మా, ఇక నువ్వు నిశ్చింతగా ఇక్కడే ఉండు, ఈ ఆవు మనకు పాలు ఇస్తుంది, ఆ సాధువు యొక్క కృప వలన ఇక్కడ అన్నపానీయాలకు కొదవ ఉండదు, తినడానికి అన్నీ దొరుకుతాయి, నువ్వు సంతోషంగా ఇక్కడ ఉండవచ్చు అని అంటుంది. ఇక అప్పటి నుండి ఆ వృద్ధురాలు ఆవు పాముతో కలిసి సంతోషంగా కాలం గడుపుతుంది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. సాయంత్రం ముగ్గురు కలిసే భోజనం చేసేవారు.
ఒకరోజు పాము తిరగడానికి బయటకు వెళ్ళిపోయింది. సాయంత్రం ఆశ్రమానికి తిరిగి రాలేదు. ఇక వృద్ధురాలికి చాలా బాధ కలిగింది. ఇక రాత్రంతా పాము కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ పాము మాత్రం ఆశ్రమానికి రాలేదు. ఇక ఉదయం కాగానే వృద్ధురాలు పాము కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. అలా పామును వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక చివరికి ఒక చెట్టు దగ్గర ఆ పాము కనిపించింది. ఆ పాముపై ఒక చెట్టు కొమ్మ విరిగి పడింది. ఆ పాము కదలలేని స్థితిలో ఉంది. అది చూసిన వృద్ధురాలు చాలా బాధపడింది. ఆవు సహాయంతో ఆ కొమ్మను దూరం జరిపింది. ఆ పాముకు పెద్ద గాయమయ్యింది. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా ఏం జరిగింది అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ పాము, అమ్మా, సాయంత్రం నేను ఆశ్రమానికి వస్తుండగా పెద్ద గాలివాన వచ్చింది. అప్పుడు నేను ఈ చెట్టు క్రిందకు చేరుకున్నాను. ఆ చెట్టు కొమ్మ విరిగి నా మీద పడింది. ఇక నేను కదలలేకపోయాను అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా నువ్వు బాధపడకు, నీ గాయాలకు మందు నేను రాస్తాను అంటూ ఆ పామును తీసుకొని ఆశ్రమానికి చేరుకొని దానికి కొన్ని ఆకుమందులను రాస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆ పాము యొక్క గాయం తొందరగానే మానిపోయింది. ఇక 15 సంవత్సరాల కాలం పూర్తి కాగానే ఆ పాము యొక్క శాపం పూర్తయి ఒక అందమైన యువకునిలాగా మారిపోయాడు. అందమైన యువకుణ్ణి చూసిన వృద్ధురాలు చాలా సంతోషిస్తుంది. ఇలా మరికొన్ని రోజులు సంతోషంగా ఆ ఆశ్రమంలోనే ఉంటారు. ఒకరోజు ఆ వృద్ధురాలు ఆ యువకుడితో ఇలా అంటుంది, నాయనా, నువ్వు ఇప్పుడు నీ తండ్రి దగ్గరకు వెళ్ళవచ్చు. నీకోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ యువకుడు, నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను చిన్నప్పుడే ఈ అడవిలో వదిలేసిన నా తండ్రిని నేనెందుకు చూడాలి? నాకు వాళ్లతో ఎలాంటి సంబంధం లేదు. నేను ఇక్కడే సంతోషంగా ఉంటాను అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా, నువ్వు ఆ సమయంలో పాము రూపంలో ఉన్నావు. అందువల్ల మీ నాన్న భయపడి నిన్ను ఇక్కడ వదిలి ఉంటాడు. కానీ నువ్వు ఇప్పుడు ఒక అందమైన మానవ రూపంలో ఉన్నావు. నిన్ను ఇలా చూస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. నేను కూడా నీ వెంట వచ్చి నీ తల్లిదండ్రులను చూసి వస్తాను అని అంటుంది. ఇక వృద్ధురాలి మాటను కాదనలేక ఆ యువకుడు తన ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇక మరునాడు ఉదయమే నడుచుకుంటూ తన రాజ్యానికి చేరుకున్నాడు. అతని అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళిద్దరూ ద్వారపాలకుని దగ్గరకు చేరుకొని, మేము మహారాజును కలవాలి, మాకు ఒక ముఖ్యమైన పని ఉంది అంటూ అడుగుతారు. వెంటనే ద్వారపాలకుడు వాళ్ళిద్దరినీ మహామంత్రి వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ యువకుడు, ఓ మహామంత్రి గారు, మేము మహారాజును మహారాణిని కలవాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మమ్మల్ని ఒక్కసారి వాళ్ళ దగ్గరకు పంపించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి, నాయనా, మహారాజు ఇప్పుడు మిమ్మల్ని కలిసే పరిస్థితిలో లేరు. వారు రాజ్యాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఆయన పరిస్థితి అస్సలు బాగాలేదు అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా, దయచేసి మమ్మల్ని ఒక్కసారి మహారాజు వద్దకు పంపించు. ఆయనను కలవడం మాకే కాదు, ఆయనకు కూడా చాలా అవసరం అని అంటుంది. అప్పుడు ఆ మంత్రి, అమ్మా, మహారాజు ఆరోగ్యం గత కొన్ని సంవత్సరాలుగా బాగుండడం లేదు. 15 సంవత్సరాల క్రితం మహారాణి ఒక సర్పానికి జన్మనిచ్చింది. అప్పుడు మహారాజు ఆ సర్పాన్ని చూసి భయపడిపోయాడు. మహారాణికి ఆ సర్పమైనా చాలా ఇష్టమే. ఎందుకంటే ఆమె ఆ సర్పానికి జన్మనిచ్చింది. తల్లికి బిడ్డ ఎలా ఉన్నా నచ్చుతుంది. కానీ మహారాజుకు మాత్రం అది నచ్చలేదు. తన పరువు పోతుందని భావించి ఆ పామును తీసుకువెళ్ళి ఒక అడవిలో వదిలి వచ్చేశాడు. ఆ పామును అడవిలో వదిలి వచ్చినప్పటి నుండి మహారాజు, మహారాణి ఇద్దరి ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. వారి ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా క్షీణించింది అని అంటాడు. ఆ మాటలు విని ఆ యువకుడు చాలా బాధపడతాడు. ఎలాగైనా ఒక్కసారి మహారాజు వద్దకు తీసుకువెళ్ళమని బ్రతిమలాడుకున్నాడు. ఆ యువకుడు బాధపడడం చూసి ఆ మంత్రి ఆ యువకుణ్ణి మహారాజు వద్దకు తీసుకువెళ్తాడు. ఆ సమయంలో మహారాజు, మహారాణి ఇద్దరూ కూడా దీన స్థితిలో ఉన్నారు. వాళ్లను చూసిన యువకుడు వెంటనే వాళ్ళిద్దరి పాదాలను పట్టుకున్నాడు. ఆ యువకుడి స్పర్శ తగలగానే వాళ్ళు లేచి కూర్చొని, నాయనా, నువ్వు ఎవరు? ఎక్కడ నుండి వచ్చావు? నువ్వు మా పాదాలను తాకగానే మాలో ఏదో తెలియని శక్తి వచ్చింది అంటూ అడుగుతాడు.
అప్పుడు ఆ యువకుడు, నాన్నా నేను ఎవరో కాదు, నీ కొడుకునే. నేను ఒక ఋషి శాపం వల్ల మీకు పాముగా జన్మించాను. మీరు నన్ను తీసుకువెళ్ళి అడవిలో వదిలేశారు. నా శాపం 15 సంవత్సరాలు. అది పూర్తిగానే నాకు ఈ మానవ శరీరం లభించింది. అమ్మా, ఇప్పుడైనా నన్ను మీ కుమారునిగా స్వీకరిస్తారా అంటూ అడుగుతాడు. ఆ మాటలు వినగానే మహారాణి తన కొడుకును గుండెలకు హత్తుకుంది. ఇక మహారాజు ఆనందానికి హద్దులే లేవు. ఇక మహారాజు అతన్ని క్షమించమని అడుగుతాడు. వారికి మళ్ళీ కొండంత శక్తి వచ్చింది. అప్పుడు ఆ వృద్ధురాలు మహారాజుతో ఇలా అంటుంది, మహారాజా, మానవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఇలాంటి నలుగురిని మాత్రం ఎప్పుడూ కూడా అవమానించకూడదు. అందులో మొదటివారు మనకు జన్మించిన సంతానం. మనకు జన్మించిన సంతానం అందంగా లేకపోయినా, అంగవైకల్యంతో జన్మించినా అలాంటి సంతానాన్ని మన ఇంట్లో నుండి బయటకు పంపించకూడదు. అలాగే అంగవైకల్యం కలిగిన వ్యక్తులను ఎప్పుడూ కూడా అవమానించకూడదు. ఇక రెండవ వారు మన తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా అవమానించకూడదు. అలాగే వృద్ధ తల్లిదండ్రులను అవమానించి ఇంట్లో నుండి వెళ్ళగొడితే అలాంటి వారికి కష్టాలు తప్పవు. అలాగే వారికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇక మూడవది, మన వద్దకు ఎవరైనా సహాయం కోసం వస్తే వారిని అవమానించకూడదు. చేతనైతే సహాయం చేయాలి, లేదంటే వారికి మంచి మాటలతో నచ్చజెప్పి పంపించాలి. అంతేగాని వారిని మాత్రం అవమానించకూడదు. ఇక నాలుగవది, అమాయకులను, బ్రాహ్మణులను, గురువును ఎప్పుడూ కూడా అవమానించకూడదు. ఇలాంటి వారిని అవమానిస్తే జీవితంలో ఎప్పుడూ కూడా వృద్ధి జరగదు, నానా కష్టాలు అనుభవిస్తారు అంటూ చెప్పింది ఆ వృద్ధురాలు. ఇక మరుసటి రోజు మహారాజు ప్రజలందరినీ పిలిచి, నా కుమారుడు వచ్చాడు, ఇక ఇప్పటి నుండి ఇతనే మీ మహారాజు అని చెప్పేశాడు. ఆ మరుసటి రోజే అతన్ని మహారాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇక వృద్ధురాలు బాధపడుతూ, ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నన్ను చూసుకుంటారు అంటూ బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు మహారాజు ఆమె వద్దకు వచ్చి, అమ్మా, ఎటు వెళ్తున్నావు? నువ్వు నాకు తల్లి లాంటి దానివి. నీ వల్లే నా కొడుకు నా వద్దకు చేరుకున్నాడు. నీ మేలు నేను మరచిపోలేను. నువ్వు రాజమాతగా సర్వ సుఖాలను అనుభవిస్తూ ఇక్కడే ఉండు అని అంటాడు. ఆ మాటలు వినగానే ఆమె చాలా సంతోషించింది. ఇక అప్పటి నుండి రాజమాతగా సంతోషంగా అక్కడే ఉండిపోయింది. ఇటు నగరం నుండి వచ్చిన 2 కొడుకులకు తమ తల్లి ఇంట్లో కనిపించలేదు. అప్పుడు వాళ్ళు మా అమ్మ ఏది అంటూ భార్యలను అడుగుతారు. అప్పుడు ఆ కోడళ్ళు, మీ అమ్మ ఒక మంత్రగత్తె, అందుకే మేము ఆమెను కొట్టి ఇంట్లో నుండి పంపించేశాము. ఆమె ప్రతిరోజు అడవి లోపలికి వెళ్ళి ఒక పాముకు పాలు త్రాగిస్తూ దానితో మాట్లాడుతుంది అని అంటారు. వాళ్ళ మాటలు విన్న 2 కొడుకులకు విపరీతమైన కోపం వచ్చింది. మీకు కొంచెమైనా సిగ్గులేదా? మా అమ్మని, ఒక వృద్ధురాలని కూడా చూడకుండా ఇంట్లో నుండి పంపించేస్తారా అంటూ వాళ్ళని విపరీతంగా కొట్టి ఇంట్లో నుండి బయటకి పంపించేస్తూ, వెళ్ళండి, వెళ్ళి మా అమ్మ ఎక్కడుందో వెతికి తీసుకురండి, లేదంటే మీరు కూడా ఇంట్లోకి రాకూడదు అని అంటారు. ఆ 2 కోడళ్ళు అత్త కోసం చాలా వెతుకుతారు, కానీ ఆమె జాడ ఎక్కడా వారికి లభించలేదు. ఇక ప్రతిరోజు కొడుకులు కోడళ్లను కొడుతూనే ఉన్నారు, వారిని బయటే ఉంచుతున్నారు. ఇక ఇరుగు పొరుగు వారికి ఈ విషయం తెలిసి కోడళ్లను అసహ్యించుకుంటున్నారు. వారితో ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఒక రోజున 2 కొడుకులకు తమ తల్లి జాడ తెలిసింది. ఆమె రాజమాతగా ఉందని తెలుసుకున్నారు. వారికి చాలా సంతోషం కలిగింది. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, మా అమ్మ చాలా మంచిది, ఎల్లప్పుడూ ఆ భగవంతున్నే ధ్యానిస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. అందుకే కోడళ్ళు అవమానించి పంపించినా ఆ భగవంతుని దయ వలన ఆమె ఏకంగా రాజ్యానికి రాజమాత అయ్యింది అని అనుకున్నారు. ఇక మరుసటి రోజు వాళ్ళిద్దరూ తమ తల్లి దగ్గరకు చేరుకొని, అమ్మా, మన ఇంటికి వెళ్దాం పదా, మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం, వాళ్ళు తెలియక తప్పు చేశారు అని అంటారు. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ నాకు ఇంకో కొడుకు ఉన్నాడు. మీరు ఏమీ బాధపడకండి. నా ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అన్నీ మరచిపోయి మీ భార్యా పిల్లలతో సుఖంగా ఉండండి. వారిని ఏమీ అనకండి అని చెప్పింది. ఇక ఆ 2 కొడుకులు తల్లికి నమస్కరించి తిరిగి ఇంటికి చేరుకొని సుఖంగా ఉంటున్నారు. కానీ కోడళ్ళు మాత్రం వాళ్ళు చేసిన కర్మలను అనుభవిస్తూ ఎప్పుడూ ఏదో ఒక సమస్యలతోనే ఉండేవారు. ఇంత చెప్పిన ఆ కాకి తన కథను ముగించింది. చూశారు కదా, సంతానం ఎలాంటిదైనా వారిని అవమానించకూడదు. అలాగే తల్లిదండ్రులను, మానసిక వైకల్యం, అంగవైకల్యం కలిగిన వారిని అవమానించకూడదు. అలాగే తల్లిదండ్రులను కూడా అవమానించకూడదు.
చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.